మేము అనుకుంటే ఇక వాళ్ళిద్దరు అన్నదమ్ములు వచ్చి ఆలుగండ వచ్చే వరకు నాకు తీసుకొని పోయారు. అయితే ఒక ఆడ ముచ్చడం చెప్పులు రావద్ది మీకు చిట్టినాడు ఇచ్చినాడు ఆడ చెప్పు అని తీసుకోపోయారు. ఇక ఇప్పుడు ఈ బాబు తీసుకొచ్చినట్టు తీసుకోపోయి చేసానికి తీసుకోపోయారు. వాళ్ళ ఇంటికి తీసుకోపోయారు, రమేష్ ఇంటికి. రమేష్ ఇంటికి తీసుకుపోయి కాగితం రాసి అలా సంతకం పెట్టు అని నాతో చేత పెట్టించుకుంటే ఇంకొక ఉన్నది కదా ఆమె పెట్టాలి కదా అని నేను అన్నా. అంటే వాళ్ళు అన్నారు కదా నువ్వు కేసు పెట్టినందుకు ఆమె సాక్షి అని ఆమెకు పెట్టనియాలి. ఇక వేరే వాళ్ళు ఎవరు వస్తే ఇట్లా నాతో సంతకం పెట్టించారు, ఇద్దరికి తిట్టిండు, నాకు ఒక్కదాని కొరకు సంతకం పెట్టించారు అని నేను చెప్పిన అది కేసు అవుతుంది అక్క, ఆయన వాళ్ళ అయ్య మీద నీతో కేసు పెట్టిస్తారా అన్నారు. స్టేషన్కి వచ్చినాం. స్టేషన్ వచ్చిన వాళ్ళకి సార్ లేడు. సార్ లేనప్పుడు ఇక అది సార్కు ఇంకో జమీదారు సారో ఏ సారో చూపితే ఈ రైటింగ్ ఈ పెన్ను గీతలు పనిచేది, ఇంకో కాగితం తెచ్చి రాయిరని వాళ్ళు అన్నారు. ఆ కాగితం సతీష్ తెచ్చి రాతాడు. ఇక నా కొడుకు నాకు ఫోన్ చేసిండు, ఈడ అందరు రీచలే నువ్వే పోయినావని, నువ్వు ఏడికి పోయినవాడా, నేను ఇప్పుడే 6 కూడా పోయి వచ్చినా, నేను ఉపాసం ఉన్నా, నాకు అన్నం లేదు సున్నం లేదు ఆడేం చెప్తున్నావు అంటే ఇదే సందు అనుకొని నేను సంతకం పెట్టా. ఏం పెట్టా, రేపు నా బిడ్డ కొడుకు కరుచుకొని రేపు వచ్చి సంతకం పెడతా అని కాపామని తీసుకొని ఆ కోతులు మందలకి ఇవతల పడ్డాయ్యా. సంతకం పెట్టలేదు. అయితే తెల్లారి మళ్ళా నా కొడుకు ఫోన్ చేసిండట, వీళ్ళ చిన్న కొడుకు. అయితే 1,00,000 రూపాయలు మీ అమ్మకి ఇప్పిస్తావరా, మీ అమ్మని తీసుకొని వచ్చి స్టేషన్లో వచ్చి సంతకం పెట్టువాను, మీ అమ్మ సంతకం పెడితే వానికి బెయిల్ దొరకది, వాడి జైలు అవుతుంది, మీ అమ్మకి 1,00,000 రూపాయలు వస్తాయి. సతీష్ ఎవరు, ఈ భూమి ఎవరు? భూమి కొడుకు సతీష్ చిన్న కొడుకు. రమేష్ అనలే నాకు ఇట్లా 1,00,000 రూపాయలు అబద్ధం ఆడద్దు, ఎవరన్నారు? ఇలా చిన్న కొడుకు అన్నాడు మా కొడుకుతో. కేసు పెట్టి నీకు 1,00,000 ఇస్తా అని, అయితే నీకు ఇప్పిస్తా అని, నీకు వస్తాయి అని అన్నాడు. అయితే సరే మంచి మాకు 1,00,000 వద్దు. అయితే మళ్ళా ఈ బాబాడ మా కొడుకు ఫోన్ చేసిండట, అదే నేను అమ్మ ఉన్నదా ఒకసారి పంపి అని అన్నాడు. అంటే ఆయన నీ కొడుకు 1,00,000 ఇస్తాడు, నువ్వు 2,00,000 ఇస్తానని రమ్మంటానవా అన్నాడుగా నా చిన్న కొడుకు అన్నాడు. ఇక మళ్ళా ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే వచ్చినా ఇక ఇట్లా సంగతి అయితే నా మీద కేసు పెట్టబోయినావా బిడ్డ, నేను ఏం అన్యాయం చేసినా, నీకేం పాపం చేసినా అయ్యో తీర్తానంటే ఇక ఏదైనా నేను ఈ భూలక్ష్మి కాడ మెప్పించుకుంటా, తీస్తే నాకు మా అయ్యాసంటోడు కానీ నేను కేసు పెట్టానని నేను వెళ్ళేసిరా బాబు, నేను కేసు పెట్టలే కాదని చెల్లెలే, నాకు సంతకం పెట్టు ఆగు అన్నా కానీ వారు రాసుకుంటుంటే నేను ఇతర పడ్డానని వచ్చినా చెప్పినా పోయినా. అంటే నేను కేసు పెడితే 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. వస్తాయి 1,00,000 రూపాయలు నీకు ఇప్పిస్తామన్నారు. ఎవరు ఇస్తారో ఆ 1,00,000 వద్దు, నాకు ఆ పాపం వద్దు, ఆయన ఆ జైల్లో పడితే నాకు వచ్చేది ఏమున్నది. 1,00,000 రూపాయలు ఈ రోజు 100 రూపాయలు కష్టం చేసుకొని తిన్నా మంచిది కానీ నాకు 1,00,000 వద్దు పొందవద్దు అని చెప్పలేదు. సతీష్ భూమి ఏమవుతాడు? చిన్న కొడుకు. కొడుకే అయ్యే మీద కేసు పెట్టు అన్నాడా? కొడుకు అయ్యే మీద కేసు పెడితే 1,00,000 వస్తాయని, నీకు 1,00,000 పై నుంచి వస్తాయి అన్నాడు. నువ్వు సంతకం పెట్టలేక పోలీస్ స్టేషన్ సపరేట్కి వెళ్ళొచ్చినావు. ఇది అంటే తండ్రి మీద కేసు పెడితే 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు ఇస్తా కేసు పెట్టు అని కొడుకు తండ్రి మీద చేశాడట. అంటే